దీపమొకటే దేవుడొక్కడే విశ్వాసం ఒకటే కలిసి కట్టుకుండాలి వాక్యంతో కలిసి ఉండాలి క్రైస్తవులంతా భూమిని తొలగించలు చేయాలి కలిసి కట్టుకుండాలి వాక్యంతో కలిసి ఉండాలి క్రైస్తవులంతా భూమిని తొలగించలు చేయాలి పాట పాడి వినిపించిన గ్రూప్ సభ్యులందరికీ దేవుని పేట మనం చేస్తుంది.
పాట పాడి దేవుని మహింపడిన మరి గ్రూప్ సభ్యులకు దేవుని పేట వందనాలు తెలియజేస్తుంది. నువ్వు ఎలవేయటానికి అపవాది రెడీగా ఉన్నాడు. ఎవడో రాసేయడం కాదు, ఆ రాసేసినోడికి పోతాడు, ఆడే బతికొని పోడు. ఆడి దగ్గర అన్ని మంత్రాలు ఎత్తుకుంటాయి, అందరిని సమానంగానే పుట్టించాడు. కాబట్టి అవ్వ మనస్సును పాడు చేసింది. ఎలాగా? కుయుక్తి చేత. ఇది నిజమా అన్నది. ఏమంది? ఎంత నిజమైన మాటలన్నా సరే, అసలు ఇది నిజమంటారండి, ఎలాగ అనుకుంటారు, ఏమోనండి అంటారు సడన్ గా. నిజమన్న మాటను కూడా ఎప్పుడైతే అలా మాట్లాడేమో, ఏమో నిజమే అనుకుంటున్నాం, మరి నిజం ఉంటుందో మాకు తెలియదు, కానీ ఇలా జరిగిందట, పొద్దుపే జరిగిందట, కత్తిపూలో జరిగిందట. ఏమండి? ఆవుకి ఏదో కుక్క పుట్టిందంట, వీళ్ళు ఎలాంటి వార్తలు పెడుతున్నారు చూడండి. ఇది నిజమంటారా? అబద్ధాన్ని కూడా ఏదో చూపించి వాళ్ళకి ఏదో లైకులు చేస్తారు, ఏదో తప్పుడు న్యూస్లండి, తప్పుడు వార్తను ప్రచురించేసి. ఇంకా అందంగా ఉన్నావంటే ఉన్న పిల్లకి కత్తిరించేసుకుంటాను. చాలా మంది పెళ్ళికూతురు తీసుకెళ్ళి ఏం చేస్తుంటారండి? ఇక పెళ్ళికూతురు స్టేజ్ మీద చూడడం కంటే ఆ తర్వాత రియల్ గా వారి బ్రతుకులో చూసినప్పుడే బాగుంటుంది వాళ్ళ మాకు. మన వాళ్ళు కూడా క్రైస్తవులు కదా, ఒక అలవాటు అయిపోయింది సూపర్గా పోటీ. అందుకే ఇంకా నువ్వు అందగత్తు అయిపోతాయి, నీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు. కళ్ళు తెరవబడింది, ఏమైంది? ఇప్పుడు జీవితం తారుమారైపోయింది. ఏదైనా వనంలోంచి గెంటి వేయబడ్డారు. ఇక మీదట మీరు తోటలో ఉండకండి, దేవునికి దూరస్తులైపోయారు. అప్పుడు వరకు వారికి ఏ కష్టం లేదు, వండాబెట్టిన తిండి. ఇప్పుడు భర్త ఏమో ఉదయం నుంచి సాయంకాలం వరకు రెక్కలు ఇరిగేలాగా కష్టపడాలి, ఈ మీ చేతులు అరిగిపోయేలాగా తోగుతూ ఉండాలి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం టిఫిన్, మళ్ళీ సాయంకాలం మళ్ళీ 4 గంటల సెక్షన్, మళ్ళీ రాత్రి వంట, మళ్ళీ 3 గంటలు వేసిన కాడి నుంచి పని. ఆడవాళ్ళకి పనే, మగవాళ్ళకి పనే. అంటే ఏం చూపించింది? శరీరాశ, నేత్రాశ, జీవపటం. మనకు 3 బాగా అలవాటు అయిపోతాయండి. మనకి 3 మంత్రాలు ఇవి అపవాది జాగ్రత్తగా ప్రవేశపెట్టింది. శరీర ఆశలో ముంచింది, ఇలా దేవునికి దూరస్తులు చేసింది. దూరస్తులు చేసినటువంటి వారి జీవితాలు ఆదాము దగ్గర నుండి చూస్తే కయ్యను తన తమ్ముడైన ఏబేలునే చంపేశాడు. ఎందుకని? నన్ను కాకుండా దేవునికి నువ్వు ఎక్కువ చేస్తావా? మరి నేను ఏమైపోతాను దేవుని దగ్గర? నువ్వు ఎక్కువ చేయడం ఏంట్రా? ఎవడు ఎక్కువ చేయడానికి వీల్లేదు, ఎక్కువ కట్టుకోవడానికి వీల్లేదు, ఎక్కువ తినడానికి వీల్లేదు. అన్నెళ్ళి తమ్ముడిని చంపేశాడు. ఈ అవస్థ మారిపోయింది. నేనే తినాలి, నేనే బ్రతకాలి, నేనే జీవించాలని స్వార్థపు ప్రయోజనాలు, పర శరీరాల్ని ఆకర్షించుకోవటం, ఇలాంటి అన్ని విషయాల ద్వారా పరిశుద్ధులుగా ఉండాలనే పిల్లలు ఏమైపోయారు? దూరస్తులు అయిపోయారు. దూరస్తులు అయిపోవడమే కాక ఎవరు గొప్పలు వారు చూపించుకోవాలి. మాది ఈ కులం, మాది ఈ మతం, మాది ఏ ప్రాంతమో తెలుసా, మాది ఏ వర్గమో తెలుసా, ఏ జాతో తెలుసా? దేవునికి జాతి ఉందా? దేవునికి కులం ఉందా? దేవునికి భేదం ఉందా? ఇవన్నీ మనిషికైనా తెలుస్తున్నాయా? తెలియలేదండి. దేవుడి నుండి ఇన్ని కులాలు వచ్చాయనుకుంటున్నారు, దేవుడి నుండి ఇన్ని భేదాలు వచ్చాయనుకుంటున్నారు. బైబిల్లోనికి వెళితే యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకని మనకి ఇవ్వబడినటువంటి దయానీయమైన కులాన్ని బట్టి, లోకం అంటగట్టిన దాన్ని బట్టి క్రైస్తవుడు అయిన తర్వాత అలాంటి విషయాలు పక్కన పెట్టండి. పేరుకి మీరు ఎస్సీ బీసీ అన్నా సరే, నేను మరి యేసుక్రీస్తు ద్వారా నేను రాజు, నేను క్రైస్తవుడను. క్రైస్తవుడు అంటే క్రీస్తుకు సంబంధించిన వాడు. క్రిస్టియన్ అంటే క్రీస్తుకు సంబంధించినట్టు వాడును. ఆ వర్గము, ఈ వర్గము, ఇది అదని ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి మీరు ఏంటంటే ఏ సహవాసానికి? మా సహవాసం అండి ఆ పేటలో ఉంటుందండి. మేము ఆ శివరపేటలోకి మేము వెళ్ళమండి. మరి పరలోకాలు ఎన్ని ఉన్నాయి? శివరపేటకు ఒక పరలోకం, గమ్మాలకు ఒక పరలోకం, మరొక ఇంకో పరలోకం ఉన్నాయా చెప్పండి? పరలోకం ఒకటే అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. ఏ శ్వాసం ఒకటే అని బైబిల్ చెప్తుంది. క్రైస్తవులు మాత్రం 3,000 మంది శాఖలు, ఇంకా ఎక్కువ కావచ్చు. మొక్కలుగా ఉన్నారు, మొక్కలుగా ఉన్నారండి. కలుస్తున్నారా? కలవలేదు. ఎవరి మొక్క వారిదే. ఇదివరకు అవకాశం లేక, సంపాదన సరిపోక ఆ మొక్కల చీరలే కొనుక్కొని కుట్టుకొని జాగ్రత్తగా వాటినే కట్టుకునేవారు స్త్రీలు.
అదే ఇప్పుడు మొక్కలే లేవనుకోండి, ఇప్పుడు రకరకాలని ఏం కడుతున్నామో రోజుకి ఎందుకు మారుస్తున్నామో మనకే తెలియదు. సరే, మొక్కలుగా విడిపోయినట్టు వారిని యాగం చెయ్యాలని యేసు వచ్చాడు అంటే యేసు ప్రభుని నమ్మిన నీవు యేసు ప్రభు ఇష్టాన్ని నెరవేరుస్తావా? పరలోకములో ఉన్న దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తావంటే అవి ఎక్కటం లేదు. మరలా నీ రోసం, మరలా నీ తగాదాలు, మరలా నీ ఏపురాలు ఇయ్యంకుడు గొడవ. వాళ్ళు క్రైస్తవులే, మీరు క్రైస్తవులే, మరి తగ్గించి స్టేజ్ ముందు గొడవ ఆడుకుంటారు. ఏంటి భేదాలంటే బైబిల్ కలిగిన క్రైస్తవులు. మళ్ళీ దేవుణ్ణి నమ్ముకున్నామని అనడానికి ఏం లేదు, ఇంకా గొడవ ఎక్కువైపోతుంది. పెట్రోల్ పోసినట్టు ఉంటుంది, కిరోసిన్ పోసినట్టు. పెట్రోల్ అయితే చాలా వేగం. ఎందుకంటే వారి మనసులలో కులాలని, మతాలని, ఉన్నవాడని, లేనివాడని. మేము ఉన్నవాళ్ళం అండి, వాళ్ళు ఏమి లేని వాళ్ళండి, గచ్చితలేని వాళ్ళు చేసుకున్నామండి. నువ్వు ఉన్నవాడవా? ఎవరి వల్ల ఉన్నవాడు? నువ్వు ఎక్కువ వాడువా? నువ్వు తక్కువ వాడువా? ఏంటి భేదాలు? నిజంగా దేవుడి గ్రంథంలోనికి వెళితే అందరూ నా నుండి పుట్టినవారు, నా నుండే వచ్చారు అంటున్నాడు. అదే విషయాన్ని సులైమాన్ గారు అంటున్నారు. చూడండి, 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం రాసుకోండి. అద్భుతమైన విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. మహాజ్ఞాని అయిన సులైమాను చక్రవర్తి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన చదువునైనా ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని నరులను యథార్థవంతులుగా పుట్టించాడట. ఏ జన్మలో చేసుకున్న కర్మ అని ఎక్కడో ఎంగిల మాటను మెడలో వేసుకొని తగిలించుకునే పరిస్థితులు మనవి. దేవుని మాట అర్థమైతే ఏమంటుంది? నరులను యథార్థవంతులుగా. తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడిన పిల్లలు ఎవరట? గర్భఫలాలు. గర్భఫలం నువ్వైనా సరే మిగిలిపోయింది, పాసిపోయింది ఇస్తావు, కానీ దేవుడు పాపముతో ఉన్న వారిని పంపించడం. ఆయన దగ్గర పాపం లేదు కదా. తల్లి గర్భంలో నుండి వచ్చిన ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు ఎవరు అంటే పాపముతో వచ్చిన వారు కాదు. పాపమున్న లోకములో పుట్టారు కానీ పాపముతో పుట్టిన వారు కాదు. భార్యాభర్తల బంధము పాపం కాదు. దేవునికి అనేక మంది పిల్లలు కావాలనే కోరికను నెరవేర్చడానికి దేవుడు జతలుగా స్త్రీ పురుషులిద్దరిని ఆయన జత చేశాడు ఆదామవ్వల ద్వారా. కాబట్టి నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడట. యథార్థవంతులే. పుట్టిన పిల్లవాళ్ళకి ఏం తెలుసండి? అలాగైనా తంత్రాలు తెలుసా? మోసాలు తెలుసా? చిన్న వయసులో 1, 2, 3 సంవత్సరాలు ఇలాంటి ఏమైనా తెలుసా? తెలియదే. నిన్ను బట్టే తెలుస్తుంది. నిన్ను బట్టే, అమ్మను బట్టే, అమ్మ బ్రతుకును బట్టి, అమ్మ మాట్లాడే మాటను బట్టి, అమ్మ నాన్న మాట్లాడుకునే మాటను బట్టి, ఆ తర్వాత బడికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత మారిపోయాడు అని అంటాం, అక్కడ ఉన్న సమాజాన్ని బట్టి, ఆ తర్వాత పెళ్లి చేసి అక్కడ బతుకుతారని హైదరాబాద్ పంపించాడు, అక్కడ తేడా వచ్చిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమాజాన్ని బట్టి. ఒక 10 రూపాయలు ఉంటే అలా మార్కెట్లో తిరిగి అన్ని కొనుక్కోవచ్చు, కానీ అంత జ్ఞానమే ఉండదు కదండి. ఏం తగిలించుకోవాలో, ఎలా తిరగాలి, ఎలా అందంగా ఉండాలని అనుకుంటారు. ఏం తెలియదు వాళ్ళకి. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇవన్నీ నీకు ఈ అలవాట్లన్నీ వచ్చేసాయి, ఇవన్నీ కూడా. కానీ దేవుడు పుట్టకలో నీకు ఎలాంటిది ఇచ్చాడైనా? యథార్థవంతులుగా పుట్టించాడు. ఒరే, నువ్వు ఈ వర్గానికి, దిగువ వర్గానికి సంబంధించినటువంటి వాడిగా పుట్టిస్తున్నాను, ఏమనుకోగా నువ్వు మిగిలిపోయింది నానని. ఇదిగో నిన్ను తలగా, నిన్ను భుజాలుగా చేస్తున్నా. ఇదిగో యాజకులు అంటేనట కిరీటమట, తలకాయట. అంచేత ఈ వర్గం చాలా గొప్పదని అలాగేమివ్వలేదు. ఈ మనుషులు ఏదో రకంగా దేవుడని కల్పించుకొని అలా దిద్దుకొని కులాలకు, మతాలకు ఏదో అంటగలుపుకుంటున్నారు. ఎందుకో బ్రతికేస్తున్నారు తెలియట్లేదు. కానీ దేవుడు తన గ్రంథంలో రాయించిన మాట, బైబిల్లో ఉన్న మాట వాస్తవము. యథార్థవంతులుగా పుట్టించాడు. గాని అంటేనే అసలు మ్యాటర్ ఉంది. గాని అంటున్నాడు. గాని అంటే ఇప్పుడు మ్యాటర్ చెప్తున్నాడు. వారు వివిధమైన తంత్రములు. ఇదిగో నువ్వు పలానా వాడు, ఇగో పలానా మాలవాడు, పలానా ఇది, పలానా సంఘం, పలానా పరిస్థితి, పలానా వర్గం, పలానా ప్రాంతం, పలానా పార్టీ, పలానా అధికారి, నువ్వు ఉన్నవాడు, నేను లేనివాడును. ఇలాగ కల్పించేసుకున్నారండి భూమి మీదకి వచ్చి. దేవుడు ఎలాంటి పనులు చేసి మనుషులను బాధ పెడతాడండి?
అందుకనే ఏ జన్మలో చేసుకున్న కర్మని ఎప్పుడు మీరు అనుకోకండి. ఈ జన్మలోకి వచ్చిన తర్వాత అర్థం కాని మనకు దేవుడు తన కుమారుడైన యేసును పంపించాడు. ఇగో బేదలైన వారు మీ మధ్య బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలని మీ మధ్య ఈ వాక్యాన్ని బోధిస్తున్నాం. ఎందుకంటే మీకు ఈ జ్ఞానము వినటానికి అవకాశం ఉంది. తక్కువ వారు అనుకుంటున్నాం కదా, లేని వారు అనుకుంటున్నాం కదా, వినే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మేము ఏదో వర్గం అనుకునేటువంటి వారు దేవుని గురించి తెలుసుకోవడానికి వారికి టైం లేదు. కానీ వివిధ తంత్రాలను ఏం చేశారంట, అన్ని కల్పించుకున్నవే. దేవుడు ఇవన్నీ పెట్టలేదు. ఆయన దేవుడు అందరినీ ఒకలాగా పుట్టించుడు అంటారు, తప్పు మాట అది. పరిశుద్ధులుగానే పుట్టించాడు. ఒకడు దురాశ చేత మరొకడు కొట్టి చంపుతున్నాడు, మరొకడు దురాశ చేత స్వార్థ మరొకడు లాగేసుకుంటున్నాడు. నీ దగ్గర ఉంటే 5 రూపాయల వడ్డీ కన్నా ఇస్తావు, 10 రూపాయల వడ్డీ కన్నా ఇస్తావు, 2 రూపాయల వడ్డీ కన్నా లాగేసుకోవాలి. అసలే ఆ దగ్గర ఏమీ లేదంటే 2 రూపాయలకి ఇచ్చినా సరే 3 సంవత్సరాలు వదిలేస్తే ఏమవుతుంది, నీళ్లు ఖరీదైపోతుంది, నీళ్లు వాడిదైపోతుందండి. ఎందుకంటే వారికి అర్థం కాలేదు. మనుషులంతా ఒకటిగా ఉండాలి, సాటి మనుషుని ప్రేమించాలి, నీ పొరుగు వాడిని ప్రేమించాలన్నాడు. నిన్ను వలే వాక్యం తెలిసిన క్రైస్తవులు కూడా నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలని గుడి మీద రాస్తారు, బైబిల్ మీద రాస్తారు, ఎక్కడెక్కడో రాస్తారు. కానీ హృదయంలో ఉండదు, పాటించరు. పాటిస్తే అవసరమా? నాయనకు నేను ఇస్తాను, నా దగ్గర ఉంది. వడ్డీయా? వడ్డీ ఎందుకండి? నీ అవసరం తీర్చుకో, నువ్వు ప్రేమగా ఇవ్వు, ఎందుకు ఇవ్వడు? నువ్వు సహాయం చెయ్యి, నువ్వు అవసరాల్లో ఆదుకో. అంత మంచి మనసు నీకు రావట్లేదంటే బైబిల్ నువ్వు కలిగి లేవని. బైబిల్ అంటే ఒక 500 బైబిల్ పుస్తకం ఉంది, బైబిల్లో ఉన్న వాస్తవాల మాటలు ఉన్నవే, అవి నీలో లేవు, నీ మనసులో కలగలేదు. ఆ వాక్యం నీ మనసులో ఉంటే ఆ మనసు అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ శారదిస్తుంది. ఆదాము నుండి కోట్ల మంది వచ్చారు, వెళ్ళిపోతున్నారు. మరి ఈ లోకానికి మరలా ఎవరు పంపించాడు? ఈ సంకల్పాన్ని బట్టి ఆ పరలోకములో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, సమస్తమును ఆయన యందు క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలెనని. భూలోకములో ఉన్నవి పరలోకంలో ఉన్నవి రెండు ఏకం చేయాలనే ఆలోచన దేవునిలో ఉంది. ఇహపర లోకాల దేవుని ప్రణాళికని నెలుపుడులు మీకు చెప్పాను టైటిల్ మీద. ఎన్నవారు మీకు ఎలాగ తెలుస్తుంది? మిగతా దేవుని పిల్లలైన ఎవరు మచ్చుకు దేవుని మాటలు వారికి తెలియచేస్తాం. భూలోకం అంటే అది ఇహలోకము, పరలోకం అది దేవుడు ఉన్న లోకం, పరిశుద్ధులుండే లోకం. ఈ 2 లోకాలు ఏకం కావాలనే ఆలోచన ఉందంటండి దేవునికి. ఈ 2 లోకాలు ఎలాంటివో తెలుసా? విచిత్రమైన లోకాలు. ఒకటేమో పరిశుద్ధమైన లోకం, ఒకటేమో కొట్టుకు చచ్చే లోకం, ఒకటేమో పరస్త్రీలతో పరపురుషులతో వ్యభిచారించి ఇష్ట ప్రకారం బ్రతికే లోకం. పరాయి వాడిని ఆస్తిని, పరాయి వాడిని భార్యను, పరాయి వాడిని ఏదైనా ఆశించే లోకం భూలోకం. భూలోకములో ఉన్న వారిని పరలోకంతో ఏకం చేయాలంటే ఎంత ప్రణాళిక చెప్పండి. ఎప్పటి నుండి ఆలోచిస్తున్నాడు ఆయన. జగత్తు పునాది వేయబడక ముందే ఇదిగో విచిత్రమైన లోకం, మరి వ్యతిరేకమైన లోకం, విరోధమైన లోకాలు. పరలోకం భూలోకం 2 ఒకటి కాదండి. ఇంకా భూలోకానికి వచ్చి ఇంకా మనం మాలోకం అయిపోతాం, మతి పాడైపోద్ది. మనకి ఉన్న మతి పోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. దేవుడు మాట అంటే మనం మతిలో ఉండెను, మన మనసు స్వాధీనంలో ఉండెను. కానీ ఇంత విరోధమైన ఈ భూమి మీద అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి శరీర దురాశల్లో ఉన్న ఈ మానవ ప్రపంచాన్ని తండ్రిన్న లోకముతో ఏకం చేయాలనే ఆలోచన యేసుక్రీస్తు ప్రభు వారు అర్థం చేసుకుని భూమి మీదకి వచ్చారండి. అంటే ఇహపర లోకాలు 2 లోకాన్ని ఏకం చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు. అదే క్రిస్మస్ అని చెప్పాం. క్రిస్మస్ అంటే పలావు, బట్టలు, కొత్త డ్రెస్సులు, అడవడి కాదు. 2 లోకాలను ఏకం చేయాలి. 2 వ్యక్తుల్ని ఏకం చేసి చూడు. 2 లోకాలను ఏకం చేయాలనుకున్న దేవుడు సంఘంలో 2 వ్యక్తులు విడిపోతే ఆయన ఏమన్నా మనసు బాగుంటుందో చెప్పండి? కుటుంబం అంతా బాగుండాలి
ఉండాలని ఆలోచించే తండ్రి. అన్నదమ్ములు ఇద్దరు ఇడిపోతే ఎలా ఉంటది? మంచి వివాహం చేసిన తర్వాత కాపురానికి రాలేదనుకోండి, కోడలు ఎలా ఉంటది? తండ్రికి కలిసి ఉండాలనే కదా చేస్తారు. ఇడిపోయినందుకు మానసికమైన వేదన తండ్రికి తల్లికి. ఎంతో కోరి చేసుకున్నాం, కట్నం కూడా లేకుండా చేసుకున్నాం. అయినా సరే నా కొడుకు జీవితం, అయినా ఈ కుటుంబం ఏంటి ఇలాగైపోయింది? బాధ ఉంటుందా ఉండదా? యజమానికి, తండ్రికి. మనసున్న ప్రతి తండ్రికి ఉంటది. ఏ జ్ఞానం లేని తండ్రికైనా ఉంటది. మరి మీరు బాగా బ్రతికితే చాలరా, మేము ఆ గుడిసెలోనైనా ఉంటాం, సరే శివన్ అక్కడే ఉంటాం, శ్మశానం దగ్గరే ఉంటాం, అక్కడ సెట్ ఉంటే అక్కడ షెల్టర్లో కన్నా వెళ్ళిపోతారు. ఇంచేత మనం బాగుండాలని మనిషికి ఎంత ఆలోచన ఉంటే, లోకాలను కలిగించిన తండ్రి, ముల్లోకాలను కలిగించిన తండ్రి, ఈ లోకానికి నేను పంపించిన తండ్రి మనమట ఏకము కావాలి అనే కోరిక కలిగి ఉన్నాడైనా. మనమట నాలుగు మాకు పడదు. ఆ సంఘంలోకి మేము వెళ్ళము, ఆ కార్యక్రమానికి మేము రామండి. అంటే బైబిల్ ఉందా? ఇంట్లో ప్రతి ఆరంలోని బైబిలే, ప్రతి ఆరంలోని బైబిల్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక బైబిల్, ప్రతి ఒక్కరికి ఒక పాటల పుస్తకం. ప్రభు నమ్ముకొని 50 సంవత్సరాలు, కానీ మనస్సులో ఏం లేదు. బైబిల్లో ఉన్న ఆయన మాటలు లేవు. మాటలకు కుదరదండి. కుదరని వారు పరలోకానికి వెళ్తారా? ఆలోచించండి. తండ్రి అలాంటి వాడు కుదరని వారిని కూడా రమ్మంటాడా? ఒరే, గొడవలు ఆడుకున్న వారు కూడా నా దగ్గరికి ఆ గొడవతో వచ్చేయండి, ఇక్కడ కూడా గొడవలు పెట్టిండి అంటారు ఎవరన్నా? అదేనా పార్టీ వర్గం అనుకోండి, భలే గొడవ, భలే కౌంటర్ ఇచ్చారు, ఆడు మనోడు అయిపోతారు అన్నాడు. కడు వేసేది వాడికి, పార్టీ కడు వేసేస్తాం. ఎందుకంటే బాగా గొడవలు పెడుతున్నాడు, బాగా చక్కగా మాట్లాడుతున్నాడు, ఈ కొండవ తీసి ఆడికి వేసేయండి. మరి ముందు మారిపోయిన పర్లేదు, ఇప్పుడు మన పక్షాన్ని మాట్లాడుతున్నాడు అంతే. ఈ రోజు పెట్టుబడి మాత్రం కౌగిలించేసుకుంటాం. అవి అక్కడి నుంచి మనకి ఈ వాక్యం గట్ట ఏముండదండి. మనకు కూడా వాళ్ళు ఎలా మారిపోరండి, వీళ్ళు ఎలాగే మనలోకి వెళ్ళిపోయాటండి, ఇందులోకి వెళ్ళిపోయాటండి. ఏం చేయడానికి? ఏకం చేయడానికి కాదు. ఎంతమంది పోతారో ఇంకా అతని వలన, ఎంతమంది నష్టపోతారో. మరి పరలోకానికి వెళ్ళాలంటే పరలోకం ఎలాంటిది? పరిశుద్ధమైనది. మీరందరూ సంఘాల్లో ప్రార్థన చేస్తారు, ఒక ప్రార్థన. ఆ ప్రార్థనలో మంచి సబ్జెక్ట్ ఉంది చూడండి. వాస్తవం ఉంది అక్కడ. ప్రార్థనే అనుకుంటాం, పరలోక ప్రార్థన అంటాం. పరలోక ప్రార్థన ఒకటి, భూలోక ప్రార్థన ఒకటి ఉండదు. నీ పరలోక ప్రార్థనలే చెయ్యాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు తీయండి. ఎవరు చదవగలుగుతున్నారో ఒక్కరు చదవండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చుగాక. ఒక్కొక్క టైటిల్, ఒక్కొక్క పదం, ఒక్కొక్క టైటిల్ ప్రసంగం. నిజంగా మహాజ్ఞానం ఉన్నదండి అందులో. యేసు చెప్పిన ఆ ప్రారంభ ప్రార్థన, నేర్పిన ప్రార్థన. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు. ఈ మాట ఒకటే ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక అని ప్రార్థన చేస్తావా, చేయవా? అందరూ చేస్తున్నారండి ఇక్కడ. చేస్తాం, అందరూ చేసేవాళ్ళే. ప్రపంచ క్రైస్తవులందరూ కోట్ల మంది చేస్తారు. కానీ ఎవరికి ఆ మాటలో ఉన్న భావము, బైబిల్ కలిగినట్టు వారికి అందులో ఉన్నటువంటి జ్ఞానము ఎవరు మెదడును కదిలించలేదు. మట్టి మెదడును, కానీ మట్టి మెదడును ఆలోచింపచేసే మాటలు చెబుతున్నాడు ఆయన ప్రార్థనలో కూడా. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరాలు తండ్రి. పరలోకములో ఉన్న పరిస్థితులు యేసు ప్రభుకి తెలుసు, భూమి మీద ఉన్న పరిస్థితులు నీకు తెలుసు. భూమి మీదకి వచ్చిన తర్వాత పరిస్థితులు యేసు ప్రభు కూడా, ఆయన కూడా చూశాడు. అందుకే నా తండ్రి ఎంత బాధపడుతున్నాడు, అందుకే నా తండ్రి మనోవ్యాధితో ఉన్నాడు. ఇశ్రాయేలును ఉద్దేశించి అన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి, నేను మనుషుల్ని చేసి పిల్లలను కని గొప్పవారిగా మీ మధ్య చేసేది కదా. అమ్మ ఆకాశమా నువ్వు, భూమిని విను.
ఏ వినవాడు బాబు, మీ పిల్లల గొప్పతనం చూస్తుంటే మాకు మతిపోతుంది. ఏ వినం, ఈవిడ అలా కొట్టింది, అతను అలా కొట్టినాడు, ఈయన అలా పోతే ఈవిడ ఎలా కొట్టింది. ఏం వినమంటావు బాబు? దండం బాబు నీ పిల్లలకి. సృష్టి భయపడిపోతుందట. పోలీసులు వచ్చి అమ్మ నువ్వు పేరు సాక్షిగా పెట్టారంటే బాబు, నా పేరు నాకు తెలియకంటే నన్ను సాక్షిగా ఎందుకు రాశారండి బాబు? నేను సాక్ష్యం చెప్పడానికి వెళ్ళావా ఇరుక్కుపోయినట్టే బాబు. నేను మధ్యలో ఉంటాను బాబు. భూమి ఆకాశం ఆయన సన్నిధి దగ్గర నుంచి పారిపోతున్నాయి ఇక్కడ. ఎందుకంటే నరులు గొప్పతనం బ్రతుకును చూసి భూమి ఎంత దారుణంగా ఉందో చూడండి. భూలోకం దేవుని సన్నిధిని నోహవ కాలంలోనే చెడిపోయింది. ఆయన దేవుడు తన మనసులో ఉన్న మాటలను చెప్పాలని దేవదూతలను ప్రవక్తలను పంపించాడు. చివరకు సన్మానిస్తారు, వింటారు అని ఒక నూతనమైన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించేశాడు. ఆయన వచ్చేసరికి శిష్యులు అంటున్నారు, ప్రభు మాకు ప్రార్థించేది నేర్పించవా, మమ్మల్ని విశ్వాసంలో పైకి ఎక్కించేవా, పరలోకంలో పక్కన కూర్చొని పెట్టుకోవా, ఇవన్నీ పాటించుకుండగానే ఏమి చేయకుండా మమ్మల్ని అక్కడ ఎలా చేయి, మాకు ఇక్కడ ఎలా చేయని కోరికలు చెప్తున్నారు. కోరికలకి ఏం తక్కువ లేదని క్రైస్తవ్యానికి. అలా అలవాటైపోయింది. బైబిల్ కలిగినట్టు వారికి కూడా ఏకము కావాలనే దేవుని ఆలోచన తెలియలేదు. అందుకనే శిష్యులకు 12 మంది శిష్యులు 70 మందిగా ఉన్నటువంటి కాలములు అనేక మందికి చెబుతున్న మాట మనం చూస్తే, నీ చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి మీద కూడా. మేము వినేసాం కదా మీరు అనుకోకండి, మీరు నెరవేర్చండి. ఎన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఆ వచ్చింది నాకు తెలిసేసండి. ఆ ప్రార్థనలు మేము ఆ మాట ఎప్పుడో చూసేస్తాం. మరి పరలోకంలో ఏమి నెరవేరుతుందట? పరలోకంలో గొడవలు ఉన్నాయా? పరలోకంలో పాపం ఉందా? పరలోకంలో నరహత్య ఉందా? పరలోకంలో వ్యభిచారం ఉందా? పరలోకంలో పొరుగువాడిని ఏదైనా ఇచ్చేయడం ఉందా? ఏముంది చెప్పండి? పరలోకము పరిశుద్ధమైనది. పరలోకంలో పాపానికి అవకాశం లేదు, పాపానికి చోటు లేదు, చెడితనానికి ఆయన యొద్ద చోటు లేదు. అలాగే భూమి మీద కూడా ఏముండకూడదు అంటున్నాడు ఆయన. ఈ చెడితనం ఉండకూడదు. పరలోకంలో నీ ఇష్టం నెరవేరుతుంది. దేవుడు ఏం చెబితే దేవదూతలు అదే చేయాలి. దేవుడు ఏం చెబితే యేసుప్రభు అదే చేయాలి. ఒరే కత్తిపూడి వెళ్ళరా అంటే కాకినాడ దాకా వెళ్ళిపోతారు మన పిల్లలు. ఇక్కడ ఏదో పట్టారంటే ఇక్కడ లేదంటే ఎక్కడికో పోయేటట. ఎక్కడికో పోతాడు. ఎప్పుడు తిడతాం ఎక్కడెక్కడికుంటే వెళ్ళి రారా అని చెప్తే ఏడుగా నిన్నెక్కడ వరకు ఎవడు వెళ్ళమన్నాడు. ఆడు ఇష్టం. ఇంకా అసలు విషయం ఎవరు అర్థం చేసుకోరు. కాబట్టి పరలోకంలో ఉన్నట్టు వారు నా ఇష్టాన్ని నెరవేర్చాలి. యేసు ప్రభుని పంపించండి. ఆయన నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలి భూమి మీద. ఏంటి నాయన చెప్పంటే, ఇగో నా మనసు చెప్పాలి, నా కన్నీరు చెప్పాలి, నా బాధ అంతా చెప్పాలి, లోకం పుట్టక ముందు ఏమనుకున్నానో అదంతా చెప్పాలి, వాళ్ళందరినీ నాతో ఏకం చెయ్యాలి. భూమి మీద మాకు ఇల్లు ఉంది, కులం ఉంది, బలం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది అనుకుంటున్నారు. పాపం వాళ్ళు మరణిస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? పాపం వాళ్ళు. దేవుడు మంచి ఆలోచన విషయంలో పసివాడు మనసండి. ఏమైపోతారో నా పిల్లలు పుట్టక ముందే ఆలోచించాడు. కోపం ఉంది, అమితమైన ప్రేమ కూడా. 60-70 సంవత్సరాల కాలము నిన్ను భరించే దీర్ఘశాంతం ఉంది ఆయన దగ్గర. నువ్వు 3 సంవత్సరాలకే ఎత్తు కుదేస్తావు. నిన్ను 70 సంవత్సరాల నుంచి మోస్తున్నాడు. 100 ఏళ్ళుగా నిన్ను మోస్తున్నాడు. ఎప్పుడు నిన్ను దించకుండగా, దించిన రోజే పెట్టి ప్యాకింగ్ చేయడానికి రెడీ చేసుకోవాలి. కానీ అప్పుడు వరకు ఆయన మోస్తూనే ఉంటాడు. ఆయన అంత ప్రేమ కలిగిన వాడండి మన తండ్రి. పరలోకములో ఆయన ఇష్టం నెరవేరుతున్న వేళలో ఆయనకు సేవ చేస్తున్న దేవదూతలు, అందులో ఒక ప్రధానమైన దూత కెరూబు దేవుని సింహాసనం మీదే కన్ను వేసింది. దేవుని లోకాన్ని కాచేయాలనుకుంది. అపవాద ఆయుష్ అనే టైటిల్ పాటలు ఆయన గురించి, అన్ని విషయాలు అపవాది గురించి వివరాలు కూడా బైబిల్లో ఉంటాయి. ఈ రోజు కాదే అని వదిలేయలేదు. అపవాది గురించి కూడా అనేక విషయాలు దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే మనం జాగ్రత్త పడతామని. కాబట్టి అపవాది నా పరలోకములో అలాంటి తిరుగుబాటు చేసినందుకు దేవుని దూతలు మిఖాయేలు సమక్షంలో యుద్ధం చేసి భూమి మీదకు త్రోసివేశారు. వాడు భూమి మీదకి వచ్చిన తర్వాత
దేవుని పని అలాగా పట్టలేం కానీ, దేవుణ్ణి అలాగే ఎదుర్కోలేం కానీ, వాళ్ళ పిల్లల్ని ఏమైనా కథ దారి తప్పిస్తే, ఈ పిల్లని వాళ్ళకి ఆ కుర్రని వీడికైనా లింక్ ఎట్టేస్తే, వాళ్ళకి అవమానం కలిగించిన చేస్తే, వాళ్ళే నోరు మూసుకొని లోపల చెప్ప చేయకుండా లోపల కుమ్ములు ఏడుస్తారు. కొంతమంది ఎలా కొట్టాలని చూస్తారంటే, అందుకనే మనల్ని ఎదుర్కోలేని వారు మన పిల్లలు, వాళ్ళని తన వశం చేసుకుంటారు. ఆ రకంగానైనా నువ్వు బాధ కలిగిస్తారు. అలాగే అపవాది దేవుని పిల్లలైనటువంటి వారి మధ్యకు వచ్చి ఎవరిని మింగుదునా అని వెదుగుచు గర్జించే సింహం వలె వెదుగుచు తిరుగుచు దేవుని పిల్లల మీద పడ్డాడంటండి. మొదటి పేతురు గారు రాసిన పత్రిక 5:8 ఉంటుంది, రాసుకోండి. ఈ విరోధి అయినా కొద్దిగా అపవాది భూమి మీదకి వచ్చి చదువుతారండి, టైం సరిపోతుంది, రాసుకోండి. ఈ భూమి మీదకు వచ్చిన అపవాది ఎవరిని మింగుదునా అని వచ్చిన అపవాది ఏ ఒక్కరిని వదలకుండా మింగుకుంటూ వస్తుంది. ఆదాము వినలేదట. చోటు చెప్తామని మగవాడి దగ్గర అండి, ఏంటి మతుందా లేదేకో డబ్బులు ఉన్నాయి ప్యాకెట్ అంటాడు. అవసరమైతే నేను వాళ్ళు ఆ డబ్బులు నాగా నా తాపరగా లాగేసుకున్నా పారిపోతాడు. మగవాడి పరిస్థితి అలా ఉంటుంది. ఇదా అవుతాను కానీ మాకు అన్నం వదిలేపో అంటాం, అంతే కదండి. మగవాడు మనకు సాక్ష్యాలు ఉంటుంది. కానీ ఆదాము దగ్గర తన ఎత్తులు పారలేదు, కానీ అమ్మ దగ్గర తన ఎత్తులు బాగా పారే. తన ఎత్తుతోనే వీడు ఎవడు చెప్తే అంటాడో వాడి చేస్తే వాడు మైండ్ లాకేలాగా పండుగలేక ఆడే పండుగడని ఎవడాడు దుష్టుడు కొట్టాడు. ఎవరిని? ఆదాముని అలా కొట్టాడు. అక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు భక్తులను కొట్టాడు, ఉన్నవారిని కొట్టాడు, లేనివారిని కొట్టాడు, భూమి మీద ఉన్న వారిని కులాలుగా విడదీశారు. లేదు మేము యేసుబాబు నమ్ముకున్నాం అంటే యేసుబాబు నమ్ముకున్న వారిని మతాలుగా, సంస్థలుగా, డబ్బుకు అలవాటు పడినట్టు వారిగా, మనుషుల తరపున ఉండేటట్టు వారిగా, ఎవరికి సంబంధించిన ఈ గోలు వారికి ఇచ్చేసిందండి. ఇది పట్టుకొని అనిపించాలి. ఎవరికి సంబంధించినట్టు వారిని ఎలా తయారు చేయాలో ఏ వర్గాన్ని వదలలేదండి. అదే ప్రపంచం నలుదిక్కుల సారాంశం ఎలా ఉందని చెప్తుంది బైబిల్. నకిలీ, భయం, మోసం, మురుచు. 4 మూల ఏముందండి? క్షేమం ఉందా? నకిలీ. ఎక్కడ మోసపోతామో, ఎక్కడ ఎవడొచ్చి గుద్దేస్తాడు, ఎవడొచ్చి మనం పాడు చేస్తాడో భయం, ఎవడొచ్చి మన డబ్బును మోసం చేస్తాడో మోసం, ఏ సమయంలో సావస్తుందో మురుచు. ప్రపంచం 4 దిక్కుల సారాంశం ఎలా ఉన్నదంటే నకిలీ, భయము, మోసం, మృత్యు చేత కొట్టుమిట్టాడుతుంది. అయినా సరే దేవుని నమ్ముకున్నామని అనుకుంటుంది తప్ప వీటి నుండి బయటికి రాలేకపోతుంది. అందుకే బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి. ఎలా కావాలి? దెబ్బలాడ్డానికి కాదు, వాక్యం వలన మనసులు ఏకం కావాలి. ఏకం కావాలంటే నువ్వు తగ్గాలి. తగ్గేదే లేదనకూడదు. తగ్గేదే లేదనే డైలాగ్ ఎవరిది? ఎక్కడ ఉన్నవాడు అనుకోకండి, అసలు వాడిది. తగ్గేదే లేదు, తగ్గేది లేదు. ఎవడైతే నాకేంటి విలన్ డైలాగులన్నీ ఇవేనండి, చిత్రాలుగా వచ్చేస్తున్నాయి. తగ్గేదే లేదు, తగ్గాలి అంటున్నాడు ఆయన. నేను అన్నారు కదా, పరిచర్య చెయ్యండి. జత పనివారిగా చేసినటువంటి తుకికి నువ్వు పంపిస్తున్నాడు. అయ్యా మరి నేను నడిచాను, మీ మోటార్ సైకిల్ ఉంటే ఇస్తారా? పౌలు గారు మోటార్ సైకిల్ ఎక్కడది? మీ కారు ఉంటే ఇస్తారా? కారు ఎక్కడది? నడిచి వెళ్ళాలి, పరిచర్య చేయాలి. నేను వాళ్ళ గురించి నడిచెళ్ళి చిన్న పత్రిక పట్టుకుని వెళ్ళాలా? నీకు బాధ్యత ఉన్నది కాబట్టి ఈ మాట నడిచెళ్ళి చెప్పాలి. ఇగో రాకుపాడులో ఉన్నవారు వినొచ్చు, వినకపోవచ్చు, అవమానపరచవచ్చు. మీకు పనేంటి? మీరేదో పట్టుకుపోతారని అనుకోవచ్చు. మీరు అవమానం పొందినా సరే మీరు తగ్గాలి. నా గురించి మీరు చెప్పాలి. అక్కడ వింటే వాళ్ళు చెప్పాలి. మనము తగ్గి అందరినీ ఒకటిగా చేయటానికి మనం ఏకం కావాలని యేసు ప్రభు వచ్చాడట. యేసు ప్రభు ప్రార్థన చేశాడట. ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగం కావాలనే ప్రార్థనలే ఉన్నాయి. కానీ దేవా మా సంఘాన్ని ఏకం చేయవా, క్రైస్తవ్యాన్ని ఏకం చేయవా, ఏకం చేయడానికి మేము ఒక సముదులుగా, ఏకం చేయడానికి ఒక యోధులుగా ఉంటామనే ఆలోచన కలగలేదండి. ఎక్కడన్నా పోరాటం, రిజర్వేషన్ పోరాటం, ఇంకో పోరాటం, ఆకలి పోరాటం అంటే వెళ్ళిపోతాం. మనుషుల్ని ఒకటి చేసే పోరాటము క్రైస్తవ్యములో ఉంది. అది దేవునిలో ఉంది. అది యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అది యేసుక్రీస్తు ప్రారంభించిన ప్రారంభ ప్రేమ విప్లవం అది. అందుకే ఆయన తగ్గాడు. అపవాది తగ్గకుండా అందరినీ మాయలో ముంచేసింది.
అందుకే యేసు ఈ లోకానికి వచ్చి అంటున్నాడు, దేవా నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక అని ప్రార్థన చేసి, అయ్యగారు గాక అని, అమ్మగారు గాక అని, సంఘము గాక అని ప్రార్థన చేస్తే అందరూ గాక అంటే చేసేవాళ్ళు ఎవరు? అందరూ గాక అన్నావు అనుకోండి, అలా కలుగును కాకంటే ఆ పని అయిపోను కాకంటే ఎక్కడవుతుంది? ఒంగని చేయాలి, నువ్వు తాపాకు చుట్టుకొని చేయాలి, అప్పుడు పని అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏకం కావడానికి అందరూ నడుము కట్టాలంటే మనసును కట్టాలి ప్రతి ఒక్కరు. అంటే అన్నయ్య అండి ఎన్ని చెడ్డ మాటలు అన్నా నేను క్షమించాలి, క్షమించే మనసు లేకపోతే నేను యేసును నమ్మిన వాడిని కాదట. బైబిల్ అనేక సందర్భాలు ఉన్నాయండి, టైం సరిపోక నేను చూపించట్లేదు. కానీ ఎన్నో విశాలమైన విస్తారమైన జ్ఞానం ఉంది, మనం అంతా ఒకటి కావాలని. ఇంతగా ప్రేమించిన తండ్రి ఎవరండి? పరలోకంలో ఎలా ఉండాలో భూమి మీద అలా ఉండాలంటే భూమి పరిస్థితి చూడండి, భూమి మీద పరిస్థితి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3:10 రోమిలికి రాసిన పత్రిక 3:10 బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ రాసుకోండి. అన్ని వివరాలు ఒకవేళ పూర్తిగా చెప్పకపోయినా మీకు మంచిగా వచనాన్ని చూపిస్తున్నానా? ఎందన కూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, దేవుని ఎదుగువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అవ్వటానికి ఏకమైపోయారట. బాబు ఈ తాగుబోతులందరూ ఒకటే, వీళ్ళందరూ ఒకటయ్యారు, వీళ్ళందరూ ఈ గ్యాంగ్ అంతా ఒకటైంది. ఈ గ్యాంగ్ అంతా ఒకటైతే ఇంకా నాశనమే. అందరూ త్రోవ తప్పి, ఏ త్రోవ? రోడ్డు తప్పు కాదు, త్రోవ, దేవుని త్రోవ, మనిషి నేర్చుకోవాల్సిన త్రోవ. త్రోవ అనగానే పద్ధతి అని, బైపాస్ రూట్ అని కాదు. అక్కడ పరలోకానికి మార్గం అంటే త్రోవ, పద్ధతి అని. పద్ధతి నేనే మార్గం అంటే పద్ధతిని నేను అంటే ప్రేమ పద్ధతి నాది. మనిషిని మార్చడానికి ఏ పద్ధతి చూపించాలి? నేను ఒక మాట అడుగుతానంటే అవతలాడు మారతాడా? నేను అతను మొక్క మీద అడిగితే, అయ్యగారు మొక్క మీద అడిగితే కానీ అయ్యగారు బుద్ధి రాదు అనుకుంటాను. ఇంక అడిగితే ఆయన నిన్ను ఎలక్షన్ ఇస్తారు, ఇంకా రెచ్చగొడుతున్నా కదంటే నువ్వు. యేసుప్రభు అలాగొచ్చాడా? అపోస్తులు ఎలాంటి వారు, సమాజం ఎలాంటిది? అందరూ పాపం చేసిన వారే కాదండి, ఆయన క్షమించారు. వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈమె తప్పు చేసింది అనుకున్నారు, చూసినందుకు తప్పు కదా వాళ్ళది. వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నారు. యేసు ప్రభు ఏం చెబుతాడు అని తీసుకొచ్చారు. ప్రభు ఏం చెబితే తప్పు పట్టుకుందామా రైట్ పట్టుకుందామా అని వచ్చారు. ప్రభు చెప్పాడైనా, మీలో పాపం లేనివాడు ఎవడైనా ఒక్కడుంటే వాడు వెళ్ళి రాయి వేయండి, పనిలో పనిగా మిగతా వాళ్ళందరూ రాయేయండి ఆ మీద, నేనేం కాదన్నా. అంతేనండి. ఒక్క మాటకు ప్రశ్నించిన వారికి గురిగా ఒక ప్రేమ గల మాటను చెప్పాడు. కొట్టండి అయ్యా, నేను కొట్టొద్దనంటే కొట్టేవారు మరి పాపం చేసిందని కదా పట్టుకున్నారు, పాపం లేని వారు కొట్టండి అని మరలా నేల మీద ఏదో రాసుకుంటున్నాడట. మనసులను ఆలోచింపచేసే మాట. బైబిల్ కలిగిన క్రైస్తవులంటే ఇక వాక్యం ద్వారా మిమ్మల్ని ఆలోచింప చేయటానికి. మీరందరూ మా దగ్గరికి వచ్చేయాలని కాదు, మా వశం కావాలనే ఆలోచన. నిజంగా ఈ స్టేజ్ మీద దేవుని ముఖాన్ని దేవుని పిల్లల మధ్య చెప్పేది, ఏ ప్రాంతంలో అయినా చెప్పేది, దేవుని మనసును చూచి చెబుతున్నాం. నువ్వు 10 మంది ఉన్న ఇంట్లో ఉన్నా అబద్ధం చెప్తావు. నువ్వు ఇక 10 మంది వెళ్ళే దారిలో చెప్తున్నాను అంటే నిజమైపోద్దా? ఇక 10 మంది ఇంట్లో ఉన్న ఇంట్లో చెప్తున్నాను, అక్క నీ కుట్టిది నాకు నిజమంట, అబద్ధం. అది నిజమైపోతావు నువ్వు. నీకు అంత జ్ఞానం ఎక్కడ వచ్చింది నీకు? ఇవన్నీ అబద్ధమే. కానీ యేసు చెప్పేది నిజం. అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమైపోయారట? పనికి మాలిన వారు, పనికి రాని వారు అయిపోయారు. ఎంత బాధ అండి ఆయనకి. అందుకే వారిని నేను ఏకం చేయాలి. నా ఇష్టము పరలోకంలో నెరవేరుతుంది, తండ్రి ఇష్టం పరలోకంలో నెరవేరుతుంది. ఎవరు చూశాడు? యేసు ప్రభు చూశాడు. ఎక్కడ చూశాడు? తండ్రితో ఉన్నప్పుడు చూశాడు. తండ్రి మాట వింటున్నారు దేవదూతలు, పరిశుద్ధాత్ముడు తండ్రి మాట, యేసుక్రీస్తు తండ్రి మాట, కోటాను కోట్ల దేవదూతలు తండ్రి మాట. భూమి మీద మనుషులు మాత్రం ఎవరి మాట వింటున్నారు? అపవాది మాట. ఇరుగు పొరుగు వానిలోను ప్రవేశించి అపవాది మాట వింటున్నారు. నిజమేనండి, నిజమే.
ఈ ఊరు అయ్యగారి కంటే ఆ ఊరు అయ్యగారు బాగా చెప్పారని కాదు, నేను చూసి చెప్తున్నాను. చూసి కాపీ అయ్యేది బైబిల్ చూసే చెప్తున్నాను. ఇది నా మాటలు కాదు. నన్ను గొప్పవాడిగా మీరు అనుకోకండి. దేవుని మనసులో ఉన్న మాటలు ఇవి, దేవుడిలో ఉన్న మాటలు ఇవి. మీరందరూ ఏకం కావాలి. క్రైస్తవులంతా ఏకం కావాలి. ఏకమై కొట్టడానికి వచ్చారు, అందరూ కూడా ఆగిపోయారు. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్ష విధింపలేదా? లేదు ప్రభు. అయితే నేను కూడా నిన్ను శిక్ష విధింపునన్నాడు. ఎంత బోధ చేశాడు చెప్పండి. ఆమెకి ఒక గంట సేపు ప్రసంగం చేశాడా? 30 సంవత్సరాలు ఏమన్నా కన్నీటి ప్రార్థన చేసిందా? పరలోక ప్రార్థన చేసిందా? ఉపవాసాలు చేసిందా? ఒక్క మాటలో మారిపోయింది. 30 సంవత్సరాలు మారిపోయినా నువ్వు ముద్దబ్బాయిలాగే వెళ్తున్నావు గుడికి డబ్బా పట్టుకొని. ముద్దబ్బాయి అంటే ఇది వరకు ఇప్పుడు పర్లేదు చదువులు, మరి చదువులు రావట్లేదని డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేసేస్తున్నాం మనకున్నా లేకపోయినా సరే. మరి ఇది వరకు మా యొక్క వయసు టైంలో, ఇంకా మాకంత ముందున్న వయసులో అప్పుడు ముద్దబ్బాయిలే. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఉట్టు పలక పెట్టుకొని వచ్చేవారు. అంచేత ఉట్టు హృదయాలే ఉన్నాయి. ఎవరికి వాక్యాన్ని ఉందా? ఉంటే బ్యాలెన్స్ ఉన్న వాళ్ళ ముఖం కలకల్లాడిపోద్ది. డబ్బున్న వారిని ముఖం చూడండి, సదుపాయాలు ఉన్నవారి ముఖం చూడండి. మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఏమీ లేని వారు చూడండి, నిరాశతో నిస్సాయితో. ఎలా లేఖనాలు పరిశోధన అంటే ఎలా వెళ్ళాలి? నీకు వెళ్ళాలంటే ఉన్నవాడు ఎన్నో ప్రోగ్రాలు పెట్టుకొని వస్తాడు ఇక్కడికి. నీకు ఈ లోకములో ఉన్నప్పుడు నీ స్థితి బాగోలేనప్పుడు చాలా బలహీనంగా కనిపిస్తావు. అలాగే దేవుని వాక్యము అనేటువంటి బ్యాలెన్స్, ధనం, అక్షయమైన ధనం నీ హృదయంలో ఉంటే నీకు ఎలా ఉంటుంది? అబ్బా ఏదో కూలి పని అనుకున్నా కానండి, ఇంకా కాస్త ముందుగా వెళ్తే సరిపోయిందండి. ఇంకా చాలా మంచి మాటలు ఇవ్వండి. బంగారం కంటే వెండి కంటే నా వలన వచ్చుబడి దొడ్డది. మనిషిని మార్చే మాటలు ఎవరు చెబుతారండి? మనిషిని పాడు చేసే మాటలు అనేక మంది చెప్తారు. పాడు చేసేవారు చాలా మంది ఉన్నారు. అందుకే అందరూ త్రోవ తప్పి ఆకమగా పనికి మాలిన వారు, పనికి రాని వారు అయిపోయారు. ఎవరికి? ఊరందరికీ పనికి వస్తారు చెడికి, దేవునికే పనికి రాలేదు. దేవునికి ఏం చేయాలట? దేవునికి పని ఉందంటే ఉంది. అది మధ్యాహ్నం ప్రసంగంలో చెప్తాను. దేవునికి పని ఉంది నీ గురించి, నా గురించి. పని లేదని ఊరి మీద ఆ బూతులాగా తిరగటానికి వచ్చిన వారు కాదు, పని కలిగి వచ్చిన వారు మనకు చెప్తుంది దేవుని గ్రంథం. మన బ్రతుకు వెనక ఆ చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజుల చరిత్ర కంటే అద్భుతమైన చరిత్ర మానవ జీవితం వెనక గొప్ప చరిత్ర ఉంది. ఒక గాంధీ కుటుంబానికి వెనుక ఉన్నటువంటి చరిత్ర కంటే గొప్ప చరిత్ర ప్రతి మనిషి గురించి బైబిల్లో ఉంది. అది తెలియక మేము చెప్పి కింద మేకము, ఎగిరిపోయే ఆకుము, ధూళిము నాయనా అని అనుకుంటున్నాం. మనం ఎవరమట? మనము సాక్షాత్తు కన్న తండ్రి నుండి వచ్చిన వారము. ఇక్కడికి వచ్చిన తర్వాత మతి పాడైపోయి ఆడు మన మనసు మీద కొట్టాడు కనుక మతి తప్పిన పిచ్చి వాళ్ళ కింద రోడ్డు సైడ్ తిరిగేవాడు ఎంతో, నువ్వు కూడా అంతే. ఇంకా ఆడే బెటర్ మన మీద. ఇంకా అడిగిన నేరాలు ఘోరాలు ఇంకేం తెలియదు. ఈ రకంగా మైండ్ పాడైంది. అలాగే ఇంకా అలాగే ఉంటాడు. మనము నీట్గా ఉండి అనేక మందిని మోసం చేస్తుంటాం. అనేక గొడవలు, కాడికి ఏ గొడవ లేదు, పెట్టినా తిందు. ఇది అంటాడు, అది అంటాడు. ఒక్కొక్కసారి ఎవరు కూర్చోలేదు, అది ఇది అంటాడు. మొత్తానికి కంచంలో పెట్టింది కూడా తినడానికి లేచిపోతాడు. మరి ఆకలేతను తినడానికి గుండె గీయించి స్నానాలు గురించి ఎన్నో చూపిస్తున్నారు చల్లమ్మ. అది తినగంట లేచి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. మనమైతే వాళ్ళది వీళ్ళది ఊళ్ళో అందరిది కూడా లాగేసుకుంటాం. మన దగ్గర ఆకర్షణ శక్తి ఎక్కువ. ఏ రకంగానే లాగేసుకోవాలా? స్వార్థపు ఆలోచనలు. బైబిల్ కలగలేదు మనలో. పిల్లలు కలిగారు, డబ్బు కలిగారు, అన్ని కలిగాయి, కానీ ఏం కలగలేదు? వాక్యం కలగలేదు. వాక్యం లేదు మనలో. మరి ఏం చేద్దాం? అదే యేసు చేసిన ప్రార్థనలు. మరి చివరిగా మరి సమయం అయిపోతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పూర్తిగా చెప్పలేకపోయామనే బాధ మాకుందైతే సమయం సరిపోదు కాబట్టి మళ్ళీ భోజనానికి విరామం టైం ఇద్దాం. 11 నేనికను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చిచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున మనము ఏకమై ఉన్నామంటున్నాడు. అది మాకు నేపాలు లేవండి, ఆ పాలు లేవండి, ఈ పాలు లేవండి అంటాం.
ఏ పాలు ఉండాలట? ఏకంగా ఉండాలట. పాలు లేవని నువ్వు అనుకుంటావు, అన్ని పని చేసుకొని పాలు లేవంటావు, నువ్వు భూమి అంతా అనిపించి పాలు లేవంటావు, అన్ని ఆస్తి అంతా లాయించుకొని వాళ్ళకి మాకు మాటలు లేవంటావు. ఎంత దారుణం అండి! ఈ లోకానికి వచ్చి ఏమనిపించాడండి యేసు ప్రభు? ఏమనిపించాడు చెప్పండి? సుఖం ఉందా ఆయనకి? పగలేమైనా నిద్రపోయాడా బుసగొట్టుకొని? సరే పగలు చెప్పాడు, రాత్రులు పడుకున్నాడా? పగలు బోధే, రాత్రులు కూడా చేసిన బోధను రిపీట్ మరలా తండ్రి వారికి బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలని రాగుపాడులో చెప్పాం. మరలా ఏ ప్రాంతంలో దేవుని గురించి చెప్పాలి, ఏ ప్రాంతంలో హృదయాలు తెరవబడతాయి, ఎవరు అవకాశం ఇస్తారు, ఎవరు నీ మాటలు అంగీకరిస్తారు అని మరలా నెలంతా ప్లాన్ చేయాలి. ఎందుకని ఇక్కడ ఆ ఊరిలో ఎంత ఆదాయం వచ్చిందో ఇంకో ఊరిలో ఎక్కువ ఆదాయం వస్తుందని కాదు, అక్కడ చూద్దరు కానీ ఆఖరకు ఎంత ఆదాయం మీలో దేవుడు ప్రవేశపెడుతున్నాడు. తండ్రి నేను ఏకమై ఉన్నావు అంటున్నాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున నువ్వు నమ్మిన యేసు ప్రభు, నీ పాపాలను కడగడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. అందుకే యేసు చేసిన ప్రార్థన ఆయన ప్రార్థన చేశాడా? నేనే మోకాలు ప్రార్థన చేస్తున్నానని అనుకుంటున్నాను, నేనే 40 రోజులు ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాను. ఆయన 40 రోజులు కాదండి, ఆయన 3 సంవత్సరాలున్నర జీవిత కాలములు సువార్త ప్రారంభించిన నాటి నుండి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏమని? యాకం కావాలి, నీ వాక్యము ఫలించాలి, నాలో ఉండాలి, అందరూ నా మాట ప్రకారంగా ఉండాలి, నా మోడల్ రావాలి వారికి. దెయ్యం మోడల్ మార్చేసింది కదా. అపవాది ఏం చేసింది? ఇంకా అందంగా ఉంటారని ఉన్న అందాన్ని, ఉన్న మనసునంతా పాడు చేసేసి మార్చేసింది. ఎవరి హృదయాలైనా బాగున్నాయా? మనిషి అందంగా ఉంటాడు కానీ గుణం మంచిది కాదు అని అంటున్నాం. అంటే అందం అనేది ఎక్కడ ఉంటుంది అనే లోతుల్లో కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తొలగించలు చేయాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తొలగించలు చేయాలి. పాట పాడి వినిపించిన గ్రూప్ సభ్యులందరికీ దేవుని పేట మనం చేస్తుంది.